ప్రభుత్వంలోని ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపు ఘటన కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలోని బిల్లులకు సంబంధించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి తెలియకుండానే చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తనకు తెలియకుండా నిధులు ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించిన మంత్రి ఏం జరిగిందో ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. యూసీల పేరుతో బిల్లుల చెల్లింపు జరిగిందని వెల్లడి కావడంతో నిధుల విడుదలకు సంబంధించి వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు. నిధుల విడుదల కోసం అడిగిందెవరు, ఏ అధికారుల ఆదేశాలతో బిల్లుల చెల్లింపు జరిగింది అనే అంశాలపై ఆర్థిక శాఖ అధికారులు నివేదిక తయారు చేస్తున్నారు. అది సిద్ధమయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అందజేయనున్నారు. అసలు ఏం జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది అనే అంశంపై సీఎంకు వివరించనున్నారు. అనంతరం చంద్రబాబు సూచనల మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే అసలు ఆర్థిక మంత్రి దృష్టికి వెళ్లకుండా గత ప్రభుత్వంలోని బిల్లుల చెల్లింపు ఎలా జరిగింది అన్నదే ఇప్పుడు ఆర్థిక శాఖలో చర్చనీయాంశమైంది. 2014లో తెలుగుదేశం హయాంలో పెండింగ్ బిల్లులు ఉండగా వాటిని గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాంటిది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోని బిల్లులను మంత్రికి కూడా తెలియకుండా చెల్లించడం వెనుక పెద్ద కుట్రే ఉందని భావిస్తున్నారు. ఇదే విషయంపై మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను నిలదీసినట్లు తెలుస్తోంది. జరిగిన తప్పిదాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.